మేమే చెప్పండి. సార్ లోన్ సార్ పెట్టారండి, కాన్ఫరెన్స్ లో ఉన్నారా? ఉన్నాం. లోన్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా సార్, 1490 రూపీస్ అనేది ఆల్మోస్ట్ 91 days నుంచి డిలే అవుతూ వస్తుంది. అవునా, కట్టలేదా మేము? కట్టలేదా ఏంటి సార్? ఎప్పుడు కట్టారు? మీ లాస్ట్ రీపేమెంట్ కూడా అప్డేట్ లో లేదు. కాల్స్ చేస్తుంటే డైలీ ఇలా హ్యాంగప్ చేస్తూ వస్తున్నారు. లాస్ట్ గా మెయిల్ లో చెప్పారు కడతామని. మీ దగ్గర ఉంటే కొంచెం కడతారా? మీకు నేను తర్వాత ఇస్తాను. నేను లోన్ తీసుకున్నానా అండి? అంటే మీరు కట్టండి, మీరు మళ్ళీ మాకు ఇస్తాం. మీరు కాల్ అదే నేనేమన్నా లోన్ తీసుకున్నానా అండి? ఇంట్రెస్ట్ కి ఏమంటున్నాను మనీ అంత మటుకే. సార్ ఎవరో పర్సన్ ఎలా అడుగుతారు సార్ మీరు ఇవ్వమని? అవును, మా దగ్గర లేకపోతే మేము అడుగుతాం. మరి బారో చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకొని కట్టండి సార్. మీరు కూడా ఫ్రెండ్? నోటీస్ ఇష్యూ అయిందండి మీరు కూడా ఫ్రెండ్ పేరు మీద. సార్ కాల్ రికార్డ్ అవుతుంది, మంచిగా మాట్లాడండి సార్. వన్స్ రికవరీ టీమ్ వచ్చారంటే మీకే ప్రాబ్లం అవుతుంది. కాల్ లో అయితే టైం పాస్ చేసే పని అయితే కాల్ డిస్కనెక్ట్ చేయండి. మా దాంట్లో కూడా రికార్డ్ అవుతుంది మేడం. అవ్వండి నేను సార్, ప్రాబ్లం ఏముంది సార్? లోన్ తీసుకొని మీరు కదా అండి కట్టకుండా డిలే చేస్తూ వస్తుంది. మేము కడతామని చెప్పాం కదా, ఫస్ట్ మీరు కట్టండి, తర్వాత మేము కడతాం. నేనెందుకు లోన్ తీసుకున్నానా ఏంటండి? నేను కట్టడానికి ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు కట్టండి, ఫ్రెండ్లీగా అంటున్నా నేను. మీరు కట్టండి, తర్వాత సార్ అదే కాల్ రికార్డ్ అవుతుంది, మంచిగా మాట్లాడండి, టైం పాస్ చేయొద్దు మీరు కాల్ లో. మీ ఆఫీస్ ఎక్కడ? కోల్కత్తా. సార్ మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం. మీరు అప్పుదా కాల్ చేయమాకండి. లోన్ తీసుకున్నారు కదండి, కట్టండి సార్. లోన్ కట్టడానికి ప్రాబ్లం ఏంటండి మీకు? రికవరీ టీమ్ విజిట్ అవుతున్నారు మీ లొకేషన్. ఆఫీస్ ఎక్కడ? మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ? ఎక్కడండి? మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అంటున్నాం? కోల్కత్తానే సార్, కోల్కత్తా రండి. సరే, వచ్చి మీకు కాల్ చేస్తాం. మీరు కాల్ చేయండి, రేపు మార్నింగ్ కోల్కతా వచ్చి మీ ఆఫీస్ లో మాట్లాడతాం మేము. మీరేమో కొంచెం ర్యాష్ గా మాట్లాడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తారు. మరి లోన్ కట్టకపోతే మీరేం టైం పాస్ చేస్తున్నారా సార్? మరి మీరు కట్టండి అని చెప్తున్నారు, లేకనే కట్టలా అది. మరి ఇన్ని డేస్ ఏం చేశారు సార్? 91 days నుంచి డిలే చేస్తూ వస్తున్నారు. 91 days నుంచి మీ దగ్గర 1400 అమౌంట్ లేదా? మేము అసలు ఏం పని చేయం, ఐటీ పెట్టి ఇంట్లో తింటాం, బయట తిరగడం. మా దగ్గర వాళ్ళని అడగండి సార్ లోన్. మరి పేమెంట్ ఇట్లా లోన్ తీసుకున్నప్పుడు కట్టాల్సిన బాధ్యత మీదే కదండి. మా ఇంట్లో వాళ్ళని అడిగితే అసలు మీరు నిన్ను ఎవరు తీసుకోమన్నారు లోను అంటున్నారు. మేము కడతాం కదా, మీరు ఎందుకు ఇసుకిస్తున్నారు ఫోన్ చేసి? అవును సార్, డిలే అవుతుంది కదా, 91 days అవుతుంది. మరి ఇంకెప్పుడు కడతారండి? ఇన్ని రోజులు కట్టకుండా 100 days కూడా అయిద్దండి. 100 days ఎందుకు అవుతుంది సార్? లోన్ తీసుకుని ఎవరైనా అన్ని రోజులు చేస్తారా? అంటే మీకు ఏమైనా ఫ్రీగా ఇచ్చారనుకుంటున్నారండి అమౌంట్? మా దగ్గర లేకే లోన్ తీసుకుంది, కడతామని చెప్పాం కదా. స్టూడెంట్ గా లోన్ తీసుకున్నారు, మరి పాకెట్ మనీ వస్తుంది, లేదా పార్ట్ టైం ఫుల్ టైం చేస్తారు. అవి కూడా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగి కట్టండి సార్. మేము అసలు ఏ పార్ట్ టైం చేయము, మాకు ఇంట్లో వాళ్ళు ఊరు లేరు, మేము ఒక్కళ్ళమే సింగిల్. అవును సార్, మొన్న కూడా యాప్ లాగిన్ అయ్యారు కదా 6th month 27th. మరి అప్పుడనే క్లియర్ చేసుకోవాలి కదండి. డిలే చేసుకుంటూ మళ్ళీ ఫ్యూచర్ లో లోన్స్ వస్తాయా చెప్పండి? లోన్ అవును సార్, లేక తీసుకున్నారు అంటే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ వస్తుంది. ఇంతకు ముందు 2 లోన్లు కట్టారు కదా, మరి మీకు లేకుండానే కడతారు అవి? అవంటే మేము అప్పుడు పార్ట్ టైం చేస్తున్నాం, ఇప్పుడు పార్ట్ టైం చేయట్లే, ఏం చేయట్లా. మరి చేయకపోతే అది మీ ప్రాబ్లం అండి. లోన్ కట్టాల్సిన బాధ్యత మీది. మీరు ఏదైనా చేస్తే లోన్ అయితే కట్టాలి కదా. మేము 2 days ఆగి మీ లోన్ మీకు కడతాం, ఓకేనా? 2 days కాదు సార్, ఉన్నది 1400. ఇప్పుడు ఆన్ కాల్ లో క్లియర్ చేసుకోండి, అయిపోతుంది కదండి. అదే మేము 2 days అయి కడతాం, మా దగ్గర లేవు, అందుకే మీరు కట్టండి. 2 days ఆగి మీకు ఫోన్ పే చేస్తాం సార్. ఇప్పుడు ఆన్ కాల్ లో కట్టండి అంటుంటే ఇంకా మీరు డిలే చేస్తూ వస్తారేంటండి? మేము 2 days ఆగి అయితే కడతాం. 2 days కాదు సార్, ఇప్పుడు కట్టాలి ఆన్ కాల్ లో. కొంత అమౌంట్ అనే క్లియర్ చేసుకోండి సార్, ఇప్పుడు లింక్ షేర్ చేస్తాను. కొంచెం అంటే మా దగ్గర ఒక 150 అండి, కట్టేమో. సార్ మినిమం అమౌంట్ అనేది 500 అండి పార్ట్ పేమెంట్ కింద. సో 500 అనే క్లియర్ చేసుకోండి సార్ మీరు. మా దగ్గర ఒక 150 ఉన్నాయి, కట్టమంటే కడతాం. 500 అన్నానండి నేను, వినిపిస్తుందా మీకు? 500 మినిమం పేమెంట్. అసలు మా దగ్గర లేవు కదా అంత అమౌంట్. 2 days అయి కడతాం కదా సార్. అదే సార్ అంటుంది, అట్లీస్ట్ పార్ట్ పేమెంట్ క్లియర్ చేసుకుంటే నోటీస్ రాకుండా ఉంటుంది కదా మీకు. ఇంతవరకు క్లియర్ డిలే చేసుకుంటూ వచ్చారు, అగైన్ మళ్ళీ టైం అడుగుతున్నారు. చచ్చిపోవాలా? ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు? లోన్ కట్టమని చెప్తేనే మీకు 1400 లోన్ కే చచ్చిపోతారండి మీరు? మా దగ్గర లేవు కదా, ఇప్పుడు మేము ఉండాలా చచ్చిపోవాలా? ఒకే మాట చెప్పండి.
అవును సార్, 91 days నుంచి డిలే చేసుకుంటూ వచ్చి అగైన్ మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్నారు రిటర్న్ లోన్ కట్టమంటే. మేము ఉండాలా చచ్చిపోవాలా? సార్ మీరు అర్థమవుతుందా మీకు? 1400 లోన్ డిలే చేసుకుంటూ వచ్చి అగైన్ మళ్ళీ మీరు ఇలా మాట్లాడుతున్నారు రివర్స్ లో. సార్ ఎవరిని సార్ మీరు? మీ లోనే కదండి క్లియర్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్ లో లోన్ తీసుకోవాలా లేదా? మీరు మీ సిబిల్ ఎఫెక్ట్ అయింది కదా, మీరే చూడండి. మళ్ళీ వస్తుందా మీకు లోన్ ఇలా చేస్తే? మీకు ఎందుకు? సారీ మీకు 2 days ఆగి పంపిస్తాం ఖచ్చితంగా. మా దగ్గర అయితే ఇప్పుడు 150 రూపాయలు ఎక్కువ గోల్డ్ 140 ఉంది. ఇంకా అది ఒక 1 hour ఆగి టైం తీసుకోనన్నా ఒక 500 పార్ట్ పేమెంట్ క్లియర్ చేసుకోండి సార్, నేను లింక్ షేర్ చేస్తాను. చేస్తాం. మీది ఎక్కడ? మీ అడ్రస్? కోల్కతా సార్. మీ అడ్రస్? కోల్కతానేనండి. పర్సనల్ అడ్రస్? సార్ మేము కోల్కతా నుంచే మాట్లాడుతున్నాం, కాల్ పర్పస్ కింద. ఓకేనా? దాని గురించి మాత్రమే అడగండి సార్. ఇది మీ అడ్రస్ ఎక్కడ అంటున్నా? పర్సనల్ అడ్రస్ అది మాది కూడా కోల్కతానేనండి. కోల్కతాలో ఎక్కడ? వస్తాం మేము. అంటే సార్ మా ఆఫీస్ వచ్చేసి కోల్కతాలో బేదర్ నగర్ లో ఉంటుంది, కావాలంటే అక్కడికి రండి సార్ ఆ అడ్రస్ కి. సరే వస్తాం, మీకు క్యాష్ ఇస్తాం వచ్చి. ఓకేనా? ఆన్ కాల్ లో పేమెంట్ చేసుకోండి అంటే క్యాష్ ఇస్తాను అది ఇస్తాను అని ఎందుకు సార్ టైం పాస్ చేస్తున్నారు మీరు? సరే కాల్ కట్ చేయండి అయితే, రేపు కడతాం. కాల్ కట్ చేయండి మీరు, ఫస్ట్ కట్ చేయండి. 1 hour ఆగి కడతాం. కాల్ కట్ చేయండి. మేము ఉండాలా చచ్చిపోవాలా? సార్ మీరు కాల్ డిస్కనెక్ట్ చేయండి సార్, మా దగ్గర కాల్ డిస్కనెక్షన్ ఆప్షన్ ఉండదు. చేయలేము మేము, అందుకు కదా చెప్తుంది. మాకు డిస్కనెక్షన్ ఆప్షన్ ఉండదండి, అందువల్ల. స్విచ్ ఆఫ్ చేసేయండి, అదే అయిద్ది. హలో, స్విచ్ ఆఫ్ చేయండి ఈ ల్యాప్టాప్లు కానీ